ఏమండి అందరూ బాగున్నారండి? ఇవాళ సరికొత్త వంటకం ఒకటి చేస్తున్నామండి. వంట సరికొత్తది కాదండి, వీడియో తీసే విధానం సరికొత్తగా చేస్తున్నాం అనమాట. అది ఏంటో అనుకుంటారా? ఏం లేదు, చేసేది రవ్వ లడ్డునే. ఏ రవ్వ లడ్డు అంటండి? ఆహా, చిత్త కొట్టేచ్చి అయితేని. అదండి, మరి ఈ రవ్వ లడ్డుని చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు. మరి ఇప్పుడు మా బావగారు నెంబర్ 1 గా చేస్తారండి. మీరందరూ చూసి లైక్ చేయకపోతే పొడి చేసుకుంటానండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అంత పని చేయకు, అది పొడుచుకోవడానికి కాదు, ఒలుచుకోవడానికి. కాదు ప్రసాద్, నేను అలాగే పొడుచుకుంటలే కదా, కొత్త లోరకు వద్దాం అనుకుంటుందండి అది. ఒలిచేనా? ఇప్పుడు మనం లడ్డు చేసుకోబోతున్నాం. రవ్వ లడ్డూలో కొబ్బరి ఉంటే కనుక అద్భుతమైన టేస్ట్ ఉంటది. సరే అండి, ఒలిచేసి శుభ్రంగా ఏం చేస్తా, కోరాలే, ముక్కలు కాదు. కోరాలా? ముక్కలు ముక్కలు చేయాలేమో అనుకున్నా నేను. కోరాలే. ఏ నీళ్ళు ఊగుతున్నానా? ఆ పని చెయ్యి. నేను ఈ లోపు ఇటు పంచదారనే మెత్తగా పొడి చేసేస్తాను రోల్లో. అడిగి ఉందండి. నవ్వండి నవ్వండి. గోవింద ఇకండి ఒక 4 యాలకులు దంచేద్దాం ఫస్ట్. యాలకులు నలిగిన తర్వాత ఒక 1/4 కప్పు వరకు పంచదార అండి, దీన్ని కూడా పొడి చేసేసుకుందాం. మీరు మిక్సీలో పొడి పట్టేసుకోండి. ఈ పంచదార మొత్తం ఇలా పొడి కింద చేసేసుకున్నాను, తీసేసుకుందాం ఇప్పుడు. ముందుగా మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, రవ్వ అన్నీ వేపుకుందాం అండి ఒక్కొక్కటిగా. ఇంకోండి ఒక 2 చెంచాలు నెయ్యి వేస్తున్నాను. ఇవ్వండి కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ 2 కలిపి వేపేసుకుందాం ఒకటేసారి. దోరగా ఎగినాయండి, తీసేస్తున్నాను. కప్పు బొంబాయి రవ్వ అండి, అంటే సూజీ రవ్వ అంటారు కదా అది. దీన్ని కూడా కొంచెం ఈ నెయ్యిలో వేయించుకోవాలి బాగాను. తక్కువ మంట పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది నూక చక్కగా ఎర్రగా వేగిపోయిందండి, మంచి సువాసన వస్తుంది. తీసేసి కంచంలో పోసేసుకుందాం. ఇవ్వండి ఇంకో చెంచా నెయ్యి వేసి కొబ్బరి కూడా వేపుకుందాం అండి. కొబ్బరి కూడా చక్కగా వేపేసుకున్నాం అండి నెయ్యిలోని. పొయ్యి పని అయిపోయిందండి, అన్నీ ఏం చేసుకున్నాం. ఇవ్వండి కప్పు బొంబాయి రవ్వ దాంట్లో వేసుకుంటున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వకి ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి, ఇలా వేయించుకున్న కొబ్బరి వేస్తున్నానండి. కప్పు బొంబాయి రవ్వకి 1/4 కప్పు వరకు పంచదార పొడి అండి, ఇది మనం రోట్లో దంచుకున్నది. దీంట్లోనే ఒక 4 ఇలాచీలు వేసి దంచేసాను అనమాట. ఇది కూడా వేసేసుకుందాం. మనం తినేదాన్ని బట్టి చక్కెర కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు. నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అండి, ఇవి కూడా వేసేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా. ఇప్పుడు మనం జ్యూసీ రవ్వ లడ్డు తయారు చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలండి, ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండయ్యేలాగా కలుపుకుందాం అండి. దీన్ని పాలు తక్కువ వేసుకోవాలండి. ఇందులో మనం షుగర్ పౌడర్ వేసాం కదండి, పంచదార పొడి, అది ఈ తడి తగిలి జ్యూసీగా అయిపోద్దండి, అంటే పాకంలాగా అయిపోద్ది అనమాట. అందుకోసం చూసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి.
చూసారు కదండి, ఈ రకంగా పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉండల కింద చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్యామిలీ హైదరాబాద్ అమ్మా. హైదరాబాద్ ఆవిడ ఉద్యోగం. దానికి ఏమైనా పని మీద వచ్చారా మామూలుగా? ఇప్పుడు ఇంకా సరదాగా డైరెక్ట్గా మా కోసం వచ్చారంట. వచ్చారండి. నిన్న ఇది చేశారు కదా, సబ్స్క్రైబర్లు వచ్చారు. భద్రాచలం నుంచి వచ్చారు. అవునండి, వచ్చారండి. తర్వాత అది కర్రీ కూడా వెజిటబుల్ బిర్యానీ. వెళ్ళిపోయారా? స్కూల్ 1:30 వరకు స్కూల్లో ఉంటారండి. నమస్తే అండి, ఇవి అన్నయ్య గారు భీమడోల్ నుంచి వచ్చారండి. అన్నయ్య గారు మీ పేరండి? రామ్ సింగ్. రామ్ సింగ్. రామ్ సింగ్ అంటే సడన్ గా అడ్రస్ మమ్మల్ని ఏం ఫోన్ కూడా చేయకుండా వచ్చారండి. వచ్చేసరికి ఎవరా అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ప్రసాద్ కోసం చాలా మంది వస్తా ఉంటారు, ఫోటోలు అవి అని. ఎవరా చూడలేదని ప్రసాద్ ఆశ్చర్యంగా ఎవరండి అంటాడు. ఆయన వీడియోలు అనగానే సడన్ గా షాక్ అయ్యాం మేము కూడా. నేను షాక్ వచ్చి తేరుకోవడానికి అన్న మంచి మాకే జలకిచ్చాడు. ఈయన వస్తున్నారు రావచ్చా అన్నారు. ముందు కంగారు పడక అంటున్నారు. ఈయన బాబా ఏమై ఉంటుందా అనుకుని కంగారు పడ్డాం. తర్వాత చెప్పారండి మీ వీడియోస్ చూస్తామని. మాట తీసుకురండి, తీసుకోండి. మా బావగారు రవ్వ లడ్డు నెంబర్ 1 గా చేసాడు. పట్టుకోండి, 2 ముందుగానే చెప్తే ఈ రోజు ఏదో తయారు చేద్దాం మరి. సడన్ గా రావాలంటే నాకా మొత్తం ప్లేట్ ఇచ్చే నాకు నేను తినే లడ్డు కావాలా అన్నయ్య? తిని టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. సూపర్. బాగుందా? నచ్చిందన్నా? మరి బాగా చేస్తారు మన బావగారు. షుగర్ ఎక్కువ తక్కువ లేకుండా వేస్తామండి సమానంగా. బాగుంది. ఏమలే ఇలాగా మీ తిండి తినాలన్న అదృష్టం నాకు చూసా. వీడియోకి అనుకోకుండా వచ్చి వీడియోలో దూరా నేను. కరెక్ట్గా అదృష్టం రాసి పెట్టుంటే అందరికీ ఉండదు. అన్ని దేవుడు రాసి పెట్టుంటే వచ్చా. అనుకోకుండా వచ్చా. దేవుడు రాసి పెట్టాలంటారా? అంతే మరి, అంతే కదా తమ్ముడు. ఇప్పుడు ఇది మనకి తినాలని రాసి పెట్టి ఉంది కాబట్టి ఎక్కడ బేమడోలు ఎక్కడ తణుకు దగ్గర భీమడోలు అంటే 40 కిలోమీటర్లు ఉంటుందండి. 50 కిలోమీటర్లు ఉంటుందా? పని కట్టుకొని ప్రత్యేకించి మా కోసం వచ్చారంట అన్న. లడ్డు ఎక్సలెంట్ గా వచ్చిందండి, టేస్ట్ అదిరిపోయింది. నెయ్యి హెడ్ కదండి శుభ్రంగా. కొబ్బరి అయ్యి ఆహా తగులుతున్నాయి. పాలు ఉండ తింటుంటే నా సామిరంగా కిక్కు. అబ్బా, మనం పాలేసి చేసుకున్నది ఒక రోజులో కంప్లీట్ తినేయాలండి. అలా కాకుండా మనం నిల్వ కోసం ఒక వారం 10 రోజులు ఉండాలి అనుకుంటే కనుక పంచదార పొడి వేసాం కదా, ఆ పంచదారని మనం పాకంలా పట్టేసి దాన్ని పోసుకొని కలుపుకుంటే కనుక ఉండ మంచిగా వస్తుంది. అది కొన్ని రోజులు నిల్వ ఉంటుందండి. కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు కాదు, ఒక వారం రోజులు. అలాగా పాలు వేసింది మాత్రం ఈ రోజు రేపులో తినేసుకోవాలి. మధురాతి మధురం, చాలా బాగుంది లడ్డు. బాగుంది. ఫ్రేమ్ ముగ్గురు థ్యాంక్స్ అండి. అదండి లడ్డు మొత్తానికి తిన్నాం, చాలా బాగుందండి. మీరు కూడా ఈ రకంగా రవ్వ లడ్డు తయారు చేసుకొని తిని చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. రోజు వస్తాయండి వీడియోలు. అన్నతో పాటు కలిసి ఈ రోజు తీయటి వేడుక చేసుకున్నామండి బాబా. ఉంటామండి మరి. ఉంటామండి.